అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారు సంబంధించిన స్టఫ్ ఇదంతా కూడా ఇదే కదా సినిమాలో యాక్టివేట్ అయ్యేది. ఈ బాణం యాక్టివేట్ అయిన తర్వాతే కథ కంప్లీట్గా మలుపు తిరుగుతుంది. ఇది సినిమాలో అర్జునుడు కానీ కర్ణుడుగా సినిమాలో ఎవరు నటించారనేది నేను ఇప్పుడు చెప్పను, కానీ సినిమా చూసిన వాళ్ళకి తెలుసు. సో వారి పాత్రలకు సంబంధించిన ఇది. అలాగే అశ్వత్థామ వాడే స్టిక్ ఇదే కదా అశ్వత్థామకు సంబంధించిన స్టిక్. ఇది ఎవరు పట్టుకుంటే వాళ్ళకి యాక్టివేట్ అవ్వదు. సరైన వాళ్ళు దీనికి సంబంధించి ఎవరికి చెందిందో వాళ్ళు పట్టుకుంటేనే ఇది యాక్టివేట్ అవుతుందని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. ఒక్కసారిగా అది యాక్టివేట్ అయిన తర్వాత సినిమాలో చూసిన ఆడియన్స్కు ఎంత గూస్ బంప్స్ వచ్చాయి. ఆ పాత్ర ఎవరు పోషించారనేది బిగ్ స్క్రీన్ మీద చూసిన వాళ్ళకి కంప్లీట్గా ఒక అవగాహన అనేది ఉంటుంది. సో ఇలా ప్రతి ఐటమ్ కల్కి సినిమాకి సంబంధించి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది చాలా విజనరీగా ఆలోచించి దానికి సంబంధించిన ఆ ప్రతి ఐటెంను ఎంతో వర్క్ చేసి ఆర్ట్ డిపార్ట్మెంట్తో అవుట్పుట్ని తీసుకురావడంలో మేకర్స్ కంప్లీట్గా సక్సెస్ అయ్యారు. ఈరోజు కల్కి సెట్లోకి వచ్చి ఆ సెట్ని కానీ ఆ ప్రాపర్టీస్ని కానీ చూస్తూ ఉంటుంటే కనుక ఇది అన్బిలీవబుల్, ఎవరికి సాధ్యం కాదు. అంటే ఇది ఈజీ టాస్క్ అయితే కాదు అని చెప్పేసి మనందరికీ అర్థమవుతుంది. ఇక